హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన సునీస్ కుక్ బుక్లో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా, ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి, రెస్టారెంట్ స్టైల్లో. దీనికి ఏ కర్రీ లేకుండా అయినా కూడా మనం రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం బయట నుంచి తెచ్చుకునే వస్తువులు ఏమీ ఉండదండి. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా మనం కావాల్సినన్ని ఎగ్స్ తీసుకొని, మనకి ఎన్నైతే కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీని నేను ప్రెషర్ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ ప్రెషర్ కుక్కర్లోనే క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆనియన్స్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ చల్లుకోవడం వల్ల మనకి మాడిపోకుండా త్వరగా వేగుతాయి ఆనియన్స్ అనేవి. చూడండి, కొంచెం సాల్ట్ చల్లుకోవడం వల్ల బాగా త్వరగా వేగిపోయి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్ పీసెస్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 10 నుంచి 12 జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి జీడిపప్పు కూడా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. రెండు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే మనం ఎగ్ తినేటప్పుడు కూడా కొద్దిగా క్రిస్పీగా అనిపిస్తుంది మనకి లేయర్ అనేది. ఎప్పుడైనా ఎగ్ బిర్యానీ వండుకునేటప్పుడు ఇదే విధంగా మీరు కూడా ఫ్రై చేసుకొని చేయండి. ఇప్పుడు మనకి ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయండి. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది మనకి. ఇంకా ఈ ఎగ్స్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎగ్స్ అన్నీ ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యేలోపు మనం కావాల్సిన హోల్ గరం మసాలా మొత్తం తీసేసుకుందాము. షాజీరా, అలాగే బిర్యానీ ఆకు, స్టార్ అనాసా, ఒక 2-3 యాలకులు, అలాగే ఒక నల్ల యాలకు వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. అలాగే 2-3 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు వేసుకొని టీ స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకొని స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక చిన్న ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి బిర్యానీస్ వండుకునేటప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 పెద్ద టొమాటోస్ని ఇలా ప్యూరీ లాగా చేసుకోవాలి. మనకి ఇది మెత్తని పేస్ట్ లాగా చేసుకోకుండా పర్లేదండి, కచ్చాపచ్చాగా ఉన్నా కానీ ఇలా ఈ టమాటో ప్యూరీని కూడా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా పుదీనా ఆకులు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కొత్తిమీర పుదీనా అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకి రైస్కి కూడా చక్కగా పట్టేసి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఒక అరగంట ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఇక్కడ నేను
5 కప్స్ వరకు తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న బాస్మతి రైస్కి ఒక కప్పుకి 1.5 కప్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత. ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పౌడర్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సరిపోకుంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి వాటర్ని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత వాటర్ని రోల్ బాయిలింగ్ వచ్చేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము. సరిపోకుంటే ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కావాల్సిన వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకుందాము. ఇలా బాగా నానిన బాస్మతి రైస్ అయితే మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి చక్కగా. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాయిలింగ్ వచ్చే ముందు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఇలా తీసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా బిర్యానీలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఎగ్స్ వేసుకోవడం వల్ల మనకి లోపలికంటూ ఉప్పు కారం అన్ని మసాలాలు చక్కగా ఎగ్గుకు పట్టేస్తాయి. అప్పుడే మనకి ఎగ్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఎగ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బిర్యానీని ఉడికించుకోవాలండి. ఇలా 2 విజిల్స్ వచ్చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా బయటకు వెళ్ళిపోయాక లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాము బిర్యానీ ఎలా వచ్చిందో. చూడండి మనకి బిర్యానీ అయితే చాలా చక్కగా ఉడికిపోయింది. బాగా పొడి పొడిలాడుతూ కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఈ వేడికి ఈ పుదీనా కొత్తిమీర అలాగే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదండి, అవి కూడా చక్కగా మనకి రైస్కి పట్టేసి మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ వడ్డించుకునేటప్పుడు. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసేసి ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి మనకి రైస్ అయితే చక్కగా ఉడికిపోయి పొడి పొడిలాడుతూ ఎలా వచ్చేసిందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీని ఏ కర్రీ లేకపోయినా కూడా ప్లెయిన్గా అయినా తినేసేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఇలా పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ప్లెయిన్గా అయినా కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. లేదు అనుకుంటే మనం రైతాతో సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీని ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.